బార్డర్ దగ్గర ల్యాండ్ మీద మన కాపాడటానికి ఆర్మీ ఉంది, అదే వాటర్లో నేవీ, అదే గాల్లో అయితే ఎయిర్ ఫోర్స్ అనేది ఉంది. మరియు దీంతో పాటుగా వీళ్ళు 24 గంటలు మన భారతదేశాన్ని కాపాడే పనిలో ఉంటారు. మరియు దేశం లోపల ఇంటర్నల్ గా ఎవరన్నా సరే కూడా మత గొడవలు లేకపోతే ఇంకేమన్నా గొడవలు లేపాలి అనుకున్నట్లయితే ఎమ్మటనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరియు ఇంటెలిజెన్స్ నుంచి ముందుగానే మనకి సమాచారం అనేది అందుతుంది. మరియు దీని ద్వారంగా ఇండియా లోపల జరిగే యుద్ధాలు మరియు కొన్ని వార్స్ అనే ఆపటానికి చాలా ఈజీగా ఉంటుంది. మరియు మనం ఎప్పుడు మన పొరుగు దేశాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు దీంతో పాటుగానే మన ఇండియాకి చుట్టుపక్కల మొత్తం ఎక్కువగా శత్రు దేశాలు కలిగి ఉన్నాయి. మరియు దీనికోసమే మనం ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి. దీనికోసమే రా అనేది డిజైన్ చేశారు. మరియు రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. రా చేసిన ఆపరేషన్స్ కారణంగా ఇప్పుడు దాకా చాలా ఆపరేషన్స్లో ఇండియా చాలా మందిని చనిపోకుండా కాపాడటం అయితే జరిగింది. మరియు మన భారతదేశానికి అనుక్షణం ఇది కాపాడుతుంది. మరియు ఇంతకుముందు చైనాతో జరిగిన యుద్ధాలు మరియు పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల కారణంగా అప్పుడు ఇంటెలిజెన్స్ అనేది కొంచెం వీక్గా ఉండేది. మరియు దీన్ని స్ట్రాంగ్ చేయడానికే రా అనేది అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు రా గురించి కొన్ని విషయాలు వాళ్ళు చేసిన ఆపరేషన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ది స్మైలింగ్ బుద్ధ. దీనిలో న్యూక్లియర్ టెస్టింగ్ అనేది చేస్తారు. మరియు ఇది పోఖ్రాన్లో చేయటం అయితే జరిగింది. అప్పుడు దాకా మన భారతదేశం ఎలానా సరే కూడా న్యూక్లియర్ టెస్ట్ అనేది చేయకుండా ఉండాలి అని చెప్పేసి అమెరికా, రష్యా మరియు మిగిలిన దేశాలు అనుకున్నాయి. అయితే మనం మటుకు ఎవరికి తెలియకుండా ఈ స్మైలింగ్ బుద్ధ అనే ఆపరేషన్ని చేయటం అయితే జరిగింది. ఇది పోఖ్రాన్లో కండక్ట్ చేయటం కారణంగా ఇండియా దగ్గర కూడా న్యూక్లియర్ మిసైల్ అనేది ఉంది అనే విషయం అనేది అందరికీ తెలిసింది. అప్పటి నుంచి చైనా, పాకిస్తాన్ మనతో జాగ్రత్తగా ఉంది. నెక్స్ట్ ఆపరేషన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వార్. మన ఇండియాకి దగ్గరలో ఉండే బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్ కి సంబంధించింది. అయితే అక్కడ పాకిస్తాన్ రూలింగ్ మరియు గవర్నెన్స్ అనేది ఉండేది. అయితే అక్కడ ఉండే ప్రజలకి పాకిస్తాన్ రూల్ చేయటం అనేది నచ్చలేదు. మరియు దీని కారణంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ తిరుగుబాటు చేయటం మొదలు పెట్టారు. అయితే మన ఇండియన్ ఆర్మీని హెల్ప్ అడగటం అయితే జరిగింది. దీని కారణంగా ఇండియన్ ఆర్మీ మరియు ఇంటెలిజెన్స్ అనేది హెల్ప్ చేయటం అయితే జరిగింది. మరియు వీటి ఆర్గనైజేషన్స్కి ఎలా వెపన్స్ వాడాలి మరియు ఎలాగా పాకిస్తాన్ వాళ్ళ బుల్లెట్స్ని తట్టుకొని మరియు వాళ్ళని ఎలా బ్లాస్టింగ్ చేయాలి అని చెప్పేసి పూర్తి ట్రైనింగ్ అనేది వీళ్ళకి ఇవ్వటం జరిగింది. దీని కారణంగానే బంగ్లాదేశ్లో పాకిస్తాన్ అనేది వెళ్ళిపోవటం అయితే జరిగింది. మరియు ఇండియా దీన్ని ఇంటర్నల్గానే వార్లో సక్సెస్ అవటం అయితే జరిగింది. అప్పుడు దాదాపు 90,000 సోల్జర్స్ ఒకేసారి ఇండియన్ ఆర్మీకి వాళ్ళు దొరకటం అయితే జరిగింది మరియు సరెండర్ అయ్యారు. ఆపరేషన్ కహూటా. ఈ ఆపరేషన్ అనేది ఇండియాకి తెలియకుండా న్యూక్లియర్ మిసైల్ అనేది పాకిస్తాన్ ఓన్ గా డెవలప్ చేసుకుందాం అనుకుంది. దీని కారణంగానే ఏక్యూ ఖాన్ లాబొరేటరీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో వీళ్ళు డెవలప్ చేయటం అయితే జరిగింది. దీనికి ముఖ్యంగా కావాల్సింది యురేనియం. మరియు ఈ యురేనియం అనేది సీక్రెట్ గా పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకోవటం అయితే జరిగింది. ఈ విషయం మన ఆర్గనైజేషన్ అయిన రాకి తెలియటం జరిగింది. మరియు ఆ చుట్టుపక్కలే బార్బర్ షాప్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి హెయిర్ శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేసి అవి ల్యాబ్కి పంపించడం అనేది జరిగింది. మరియు లోపల చాలా ఎక్కువ అమౌంట్లో యురేనియం అనేది ట్రేస్ అవటం అయితే జరిగింది. ఎంతోమంది ఏజెంట్స్ వర్క్ చేస్తే గానీ ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ కాలేదు. అయితే అప్పుడు ఉండే ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా పాకిస్తాన్కి ఫోన్ చేసి మీరు తయారు చేస్తున్న న్యూక్లియర్ వెపన్ గురించి మాకు తెలుసు అని ఆయన చెప్పేశారు. మరియు అప్పుడు ఎమ్మటనే పాకిస్తాన్ గవర్నమెంట్ అలర్ట్ అయ్యి మొత్తం రా ఏజెంట్స్ అందరినీ ట్రేస్ చేసి వాళ్ళందరినీ చంపేయటం అయితే జరిగింది. ప్రైమ్ మినిస్టర్ చేసిన ఒక్క చిన్న తప్పు వల్ల మొత్తం అందరూ రా ఏజెంట్స్ చనిపోవాల్సి వచ్చింది ఆ ఆపరేషన్లో ఉండే వాళ్ళందరూ. నెక్స్ట్ ఆపరేషన్ రవీంద్ర కౌశిక్. రవీంద్ర కౌశిక్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈయన మన భారతదేశంలో నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఈయన్ని చూసి రా ఏజెంట్స్ ఇతను చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఈయన్ని పాకిస్తాన్కి పంపించడం అయితే జరిగింది. అక్కడ ఏకంగా ఈయన మిలిటరీలో జాయిన్ అయ్యి మేజర్ అవటం అయితే జరిగింది. మరియు అక్కడి నుంచి చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది భారతదేశానికి ఎప్పుడు ఇస్తూ ఉండేవారు. అయితే రా చేసిన ఒక చిన్న ఏజెంట్ తప్పు వల్ల ఈయన దొరికిపోవాల్సి వచ్చింది. మరియు ఈయన చాలా రోజులు జైల్లో ఉండి చనిపోయారు. పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రతిరోజు ఈయనకి చిత్రహింసలు అనేది పెడతా ఉండేవాళ్ళు. మరియు ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు, అన్నం పెట్టేవాళ్ళు కాదు. ఇలాగా దాదాపు 12 సంవత్సరాల పాటుగా ఇండియన్ గవర్నమెంట్ కాపాడుతుంది అనే నమ్మకంతో ఆయన చివరిదాకా ఎదురు చూసి ఆయన
12 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ జైల్లో చనిపోవటం అయితే జరిగింది. ఈయనని తీసుకెళ్లి పాకిస్తాన్ జైలు వెనకాలే ఒక అనామకు శవంలాగా పాతి పెట్టడం అయితే జరిగింది. ఈయనకి బ్లాక్ టైగర్ అనే బిరుదును కూడా మన ప్రైమ్ మినిస్టర్ ఇవ్వటం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా రా చేసిన కొన్ని ఆపరేషన్స్. మనకి తెలిసింది కొన్ని మరియు మనకి తెలియాల్సింది చాలా ఉన్నాయి. అయితే ఈ ఆపరేషన్స్ అన్ని చాలా సీక్రెట్ గా రా బయటికి తెలియనీయకుండా చాలా ఆపరేషన్స్ ఇప్పటికే దాయటం అయితే జరిగింది. రా ఏజెంట్స్ వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్క ప్లేస్ లో ఉన్నారు మరియు ప్రతి ఒక్క కంట్రీ అయిన పాకిస్తాన్, చైనా, రష్యా, అమెరికా మరియు మిగిలిన దేశాల్లో కూడా రా ఏజెంట్స్ ఇప్పటికీ వర్క్ చేయటం అయితే జరుగుతుంది.